హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా విఎల్ఆర్స్. ముందుగా ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు. ఈ వీడియో ఏంటంటే మేమైతే ఇలా డెకరేషన్ చేసుకొని ఈ మొత్తము వాల్ డెకరేషన్ అయితే నేను ఇంతకుముందు చెప్పాను కదా, వాల్ డెకరేషన్ చేస్తున్నాము, చెట్లన్నీ తీసి పక్కన పెట్టుకొని అన్నీ రీసెర్చ్ చేస్తున్నాం అని చెప్పినాం కదా. ఇక్కడైతే ఇలా ఏర్పాటు చేసుకున్నాము, వాల్ పెయింట్ వేసుకొని ఇక్కడైతే తిప్పులు ముగ్గులు వేసి ఒక రకం అయితే వేసాము. ఈ వీడియోలో కూడా లైవ్లో కూడా పెట్టినాము. ఇక్కడైతే ఇట్లా ఏర్పాటు చేసుకొని మీకు అంతా కనిపిస్తూనే ఉంది. ఇలా చేసుకొని ఈ కర్రకైతే ఇలా ఏర్పాటు చేసి ఒక్కొక్క పార్ట్ ఒక డబ్బాని కలర్ వేసుకొని ఒక్కొక్క డబ్బాకి పెయింట్ వేసుకొని ఇంకా డిజైన్లు వేసుకొని ఇలా అయితే అన్నీ ఏర్పాటు చేసాము. ఇదైతే టాటిల్ వేరు చిన్న మగ్గు వేస్ట్, మన ఇంట్లో ఉన్న వేస్ట్ మగ్గులు ఇలా చేసుకొని ఎందుకు వేస్ట్గా పోగొట్టాయి కానీ దీంట్లో కానీ అది టాటిల్ వేర్ వేసేది. ఇంకొకటి ఏంటంటే చిన్నది మన పూజ లాంటిది ఉందా, దీంట్లో కూడా ఒక సక్లెంట్ పెట్టాను. ఇంకో ఇదైతే చూశారు కదా, థమ్స్అప్ బాటిల్ పోసినాక దాన్ని మిగిలింది దీంట్లో ఒక చిన్నగా చేసి ఇలా ఏర్పాటు చేశాను, ఒక సక్లెంట్ పెట్టాను దాంట్లో. ఇదైతేనేమో దీన్ని ఇంకా స్పెషల్గా చెప్పొచ్చు. మనము మ్యాప్ తుడుచుకునే ఉంటుంది కదా, మ్యాప్ తుడిచేది బకెట్, దాన్ని అది వేస్ట్ అయిపోయింది, దాన్ని అది పని చేస్తలేదు ఆ డబ్బా అని తీసి ఇట్లా మనం తిప్పుతుంటే తిరుగుతూ ఉంది చూడు, ఇలా తిరుగుతుంది చూడు లోపల, ఇట్లా తిప్పుకోవచ్చు దీన్ని. ఇట్లా మంచిగా అనిపిస్తుంది ఇట్లా తిరుగుతుంటే, మన కమలం పువ్వు ఎట్లా తిరుగుతుందో అలా తిరుగుతుంది చూడండి. చాలా బాగా అందంగా అనిపిస్తుందని ఎందుకు వేస్ట్ పడేయడము, క్రాప్కి వేస్తే వెళ్ళిపోతుంది, అది ఎందుకు తీసి పడేయడం ఎందుకని దీన్ని ఇలా ఏర్పాటు చేసి ఆ డబ్బాను ఒక సపరేట్ చేసి దీన్ని ఒక సపరేట్ చేసి దీన్ని ఇట్లా హ్యాంగింగ్ పార్ట్స్ లాగా చేసాము. ఇవైతే చిన్న చిన్న బాటిల్స్, ఇవి వాటర్ బాటిల్స్ ఇలా చేశాను. ఇంకా నాకైతే నచ్చిందని అనుకుంటున్నాను, కానీ మీకు నచ్చితే కామెంట్ పెట్టండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇదైతే చిన్న కొబ్బరి బొండం, కొబ్బరి ఏమంటారు దీన్ని, బొచ్చ కొబ్బరి చిప్పలో ఇలా నేను పెట్టాను. మనీ ప్లాంట్ మొక్క, చూద్దాం ఇది ఎప్పుడు వస్తుందా, ఎన్నుకోదా చిన్న పాటలో అని పెట్టాను. నేను ఇంతకుముందు కొబ్బరి చిప్పలో కూడా పెట్టాను. ఇది ఒక థమ్స్అప్ బాటిలే, ఇది కూడా ఇలా ఒక షో ప్లాంట్ పెట్టాను. ఇది ఒక ఇవన్నీ చిన్న చిన్న డబ్బాలు, ఇవి 1 లీటర్ బాటిల్ 1 కిలో వస్తుంది. ఇందులో పెరుగు డబ్బాలు ఇవన్నీ ఇలా చేశాను. ఇది ఒక డబ్బా ఇలా పెట్టాను అన్నీ చూడండి. ఇప్పుడైతే ఇంకొక స్పెషల్గా ఒకటి ఏంటంటే నేను ఒక్కటి ఏర్పాటు చేశాను, అది సస్పెన్లో పెట్టాను. నేను ఇప్పుడు వీడియోలో పెడతాను, అది కూడా ఒకసారి అది వెళ్ళి చూసొద్దాం రండి మనము. ఇది ఒక మనీ ప్లాంట్, నేనే దీన్ని ఇలా కట్టుకొని అంతే ఇందులోనే ఉంది ఈ మనీ ప్లాంట్. నేనేం దీన్ని పెట్టలేదు, కాకపోతే దీంట్లో వచ్చింది, ఇది ఇట్లే పెరుగుతుంది, ఎందుకు ఇది వేస్ట్గా ఇట్లా పోనీయాలి దీన్ని అని దీన్ని ఒక ఆకారం లాగా, ఒక షేప్ లాగా చేద్దామని దీన్ని అట్లా రౌండ్గా కట్టుకొని ఇలా అయితే కట్టి నేను ఉంచాను. దీన్ని ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక శివయ్య, చిన్న శివయ్య ఇందులో పెడదామని పెడుతున్నాను. చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇట్లా పెడుతున్నాను.
ఇంకొకటి ఏంటంటే ఇగో ఒక చిన్న కుండకు హోల్ చేసి గురిగి, అది కొండగా చిన్న గురిగి. కుండ అన్న గురిగి అన్న ఒకటే లేదు, కదా. కుండ పెద్దది, గురిగి చిన్నది, దాన్ని గురిగి అంటారు. చిన్న హోల్ పడనట్టు పడాలి హోల్. కొట్టాలన్న భయమే కదా, అందుకనే పట్టలేదు హోల్. ఎక్కడ వలిగిపోతుంది అని భయం. సన్న రంధ్రం పడ్డా చాలు. నేనైతే ఇప్పుడు ఇక ఈ కుండనైతే ఇలా కడుతున్నా చూడండి. చిన్న హోల్ చేశాను. ఇట్లా కట్టుకొని ఇట్లా పెట్టుకొని దాంట్లో వాటర్ పోయాలా? వాటర్ పోయాలి. ఒక్కొక్క చుక్క శివయ్య ఓం నమ శివాయ, శివుని మీద అభిషేకం అవుతుంటుంది. ఉట్టిగా అప్పుడు దాని దగ్గర ఉండి ఉట్టిగా చూడకుండా మనం చూస్తూ మనం దేవుని అభిషేకం మనం ప్రార్థన చేయొచ్చు. మనం ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు అట్లా చూసుకుంటా ఉట్టిగా మామూలుగా చేయన కాకుండా ఇట్లా దేవుడి నిదర్శనంగా ఎదురుగా అభిషేకం అవుతూ ఉంటుంది. మనం ప్రార్థన ఓం నమ శివాయ అని మన ఓపిక ఉన్నంత వరకు చేయొచ్చు. ఇది మామూలుగా అయితే చేయలేం కదా, ఇట్లా చూసుకుంటా చేయొచ్చు అనమాట. అయితే నేను మంచి కుండ కడదాం అనుకున్నాం కానీ దీనికి పెయింట్ వేసినాం కదా, గురిగే బెస్ట్ అదే చిన్న గురిగి పెడదాం, ఇంకా వేరే గురిగి పెడదాము మంచిగా నీట్గా ఉన్నదని అనుకున్నా. కానీ ఇది కొంచెము పెయింట్ ఉంది కదా, దీనికి చూద్దాం. ఇది అయితే పెట్టి చూస్తే సక్సెస్ అయితే మళ్ళీ వేరే పెడదాంలే అని నేను ఇప్పుడైతే ఇలా పెట్టాను. మనం అప్పుడప్పుడు వచ్చి కూడా డైలీ వచ్చి మనం స్నానం చేసి వచ్చి ఒక చిన్న చెంబుతో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని, చెంబు అయినా సరే గ్లాస్ వాటర్ అయినా సరే చెంబులో వాటర్ అయినా సరే మంచిగా ఫ్రెష్ నీళ్ళు పోస్తే ఆ శివయ్యకు ఎంతో సంతోషిస్తాడు ఆయన మనకి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నాకు ఇలా ఐడియా వచ్చింది. ఈ ఐడియా మీకు నచ్చితే కనుక ఓం నమ శివాయ, శంభో హర శంకర, ఓం నమ శివాయ. వీడియో ఎంతమందికి నచ్చిందో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మన మినీ గార్డెన్ మిద్దె తోటలో మంచి DIYs మంచి స్పెషల్ వీడియోలు వస్తాయి, మంచి వీడియోస్ వస్తాయి. మీరు కూడా చూడవచ్చు. ఇక్కడ అంతా మినీ గార్డెన్ మిద్దె తోటలో డైలీ వీడియోస్ పెడతానే ఉన్నాం కదా నేను అన్నీ. అక్కడ పత్రాలు బిల్వపత్రం కూడా చెట్టు ఉంది చూడండి. ఎంత ఈవినింగ్ కాగానే చాలా బాగా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా నాకు ఇలా కాదు ఇలా చేయొచ్చు ఇంకా ఏమన్నా ఐడియాస్ జై శ్రీరామ్, మీరు ఇంకా ఇస్తే ఇవ్వచ్చు. ఇక్కడైతే జై శ్రీరామ్, ఇక్కడైతే నా ఛానల్ పేరు కూడా ఇక్కడ మేము రాసాము. నా ఛానల్ పేరు కూడా ఇక్కడ ఉన్నది, మీరు చూసుకోవచ్చు. అలా చూసి కొట్టవచ్చు. ఎంత ఛానల్ పేరు కొట్టరాని వాళ్ళు కూడా కొట్టవచ్చు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకొక కనిపిస్తున్నానా? హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మిద్దె పైకి వచ్చినాం. చల్లగా ఉంది వాతావరణం. అయితే 2-3 రోజుల అయితే వర్షం పడుతుంది. ఒక్కసారి మనం చూద్దాము మినీ గార్డెన్ మిద్దె తోట. ఫ్రెండ్స్ ఇగో ఇక్కడైతే చాలా బాగా ఏర్పాటు చేసుకున్నాము. పొడగాడమా
ఫ్రెండ్స్ ఇగో ఇక్కడైతే ఇగో పొద్దున అయితే స్నానం చేసి వచ్చి ఇగో ఇక్కడైతే శివయ్యకి అయితే వాటర్ పోస్తున్నాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చూడండి ఫ్రెండ్స్ అగో ఎంత బాగా పడుతున్నాయి వాటర్ అయితే శివయ్యకి. ఇలా నీళ్ళు పోయడంలో శివయ్యకి మనం ఎంతో అభిషేకం చేసినట్టుగా ఉంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నువ్వు పోయొద్దా నేను పోసినాయి జరుగు ఏం జరుగుతాయి ఇట్లా. చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇలా ఇలా అయితే చాలా బాగుంది. ఈ లొకేషన్ అయితే చాలా అందంగా కూడా ఉంది. ఏంటి నాని ఆ రెడ్ కనిపిస్తుంది. రెడ్దా? ఇది కుండ, చిన్న కుండ అంటే చిన్న ఏమంటారు గురిగిలాగా చిన్న కుండ. ఆ కుండలో నీళ్లు పోసినాం. ఇక్కడ శివయ్యని పెట్టినాం. ఇక్కడ శివయ్యని పెట్టి ఇగో ఇక్కడ పూలు పెట్టినాం కదా, ఈ పువ్వులు అట్లా అనొద్దునాని. ఇంకో ఇక శివయ్యని పెట్టి ఇగో ఇక్కడ కుండ ఇట్లా ఏర్పాటు చేసి ఈ వాటర్ పోస్తే శివయ్యకు అభిషేకం అవుతుంది అన్నట్టు. అట్లా అయిపోయిందా? ఓం నమ శివాయ. బొమ్మలు ఎత్తుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం మరి.